brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఆయనకి కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు పోసాని. రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు ఆయన తరపు న్యాయవాదులు. పోసాని కృష్ణమురళిని కస్టడీకి కోర్టు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ఓబులవారిపల్లె పోలీసులు. రాజంపేట సబ్ జైలుకి ప్రస్తుతం ఆయన్ని తరలించిన విషయం తెలిసిందే. ఖైదీ నెంబర్ 2261 ని కేటాయించారు అధికారులు. మార్చి 13 వరకు ఆయనకు రిమాండ్ విధించింది రైల్వే కోడూరు కోర్టు. రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు పొందుపరిచారు అధికారులు. ఇక రిమాండ్ రిపోర్ట్ లో అంశాలను గనక గమనిస్తే కులాల మధ్య చిచ్చు పెట్టి వర్గ విభేదాలు సృష్టించే విధంగా పోసాని కుట్ర చేశారన్నారు పోలీసులు. ఇక ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో చాలా పరుష పదజాలంతో ఆయన విరుచుకుపడ్డారు. ఆయన కుటుంబాన్ని వ్యక్తిగత జీవితాన్ని ముడిపెడుతూ దూషించడం చేశారని పోలీసులు అంటున్నారు. అలాగే సినీ పరిశ్రమకు ఒక కులాన్ని ఆపాదించడం ద్వారా అలజడి సృష్టించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అలాగే మంత్రి నారా లోకేష్ ని కూడా అసభ్య పదజాలంతో తిట్టారంటూ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం, అసభ్య పదజాలంతో విరుచుకుపట్టడం వంటివి చేశారన్నారు. అలాగే నంది అవార్డు కమిటీపై కూడా కులం పేరుతో దూషించారంటూ కోర్టుకు విన్నవించారు. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఏ ఒక్క కేసులో కూడా విచారణకు హాజరు కాలేదు అన్నారు పోలీసులు. మరోవైపు పోసాని అరెస్ట్ పై నిన్నంతా హై డ్రామా కొనసాగింది. పోసానిని బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఓబులవారిపల్లి పిఎస్ కి తరలించారు పోలీసులు. దీంతో ఓబులవారిపల్లి పిఎస్ కి భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఓబులవారిపల్లి పోలీసులు ఆయనపై సెక్షన్ 196, 353/2, 111 రెడ్ విత్ 3/5 కింద కేసు నమోదు చేశారు. అంటే లైఫ్ పనిష్మెంట్ దానికి. కానీ మేము చాలా వరకు సక్సీడ్ అయినాం. మా వాదనలో నిజం ఉందని కోర్టు వారు ఒప్పుకున్నారు. 111 ఈ కేసుకు అప్లై కాదు అని స్పష్టంగా చెప్పారు. అబ్సీనిటీ గురించి సెక్షన్ 67 ఐటీ యాక్ట్ అది కూడా అప్లై కాదన్నారు. కానీ వర్గ వైషమ్యాలు క్రియేట్ చేసే 2 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి అది ఆ సెక్షన్ దీనికి అనువర్తిస్తాయని నిర్ధారించాను కాబట్టి రిమాండ్ పంపిస్తున్నాను చెప్పాను. 5 years అఫెన్స్ ఏదైతే పనిషబుల్ ఉంటుందో దానికి అర్నేష్ కుమార్ సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి తీర్పు ప్రకారం రిమాండ్ చేయడానికి లేదు, 41 ఏజ్ పంపించాలని మేము చాలా తీవ్రంగా వాదనలు వినిపించడం జరిగింది. కానీ మా వాదనలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా మేము చెప్పిన వాదనలు పరిగణలోకి గౌరవ కోర్టు వారు తీసుకోలేదు. కాబట్టి ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. మా ప్రతినిధి వసంత్ తో మాట్లాడదాం. వసంత్, పోసానిని కస్టడీకి ఇవ్వాలని కోర్టు పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆయన కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ప్రస్తుతం పోసాని కృష్ణమురళికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు ఉన్నట్టుగా కూడా చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇది ఇంటెన్షనల్గా జరిగినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం అనేది ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చాలన్న ప్రయత్నం, అలాగే ఒక స్ట్రాటజీలో భాగంగానే ఇదంతా చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ కావడంతో ఆయన పైన రాష్ట్ర వ్యాప్తంగా 14 పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరింత లోతుగా ఈ పోసాని కృష్ణమురళిని విచారించేందుకు అనుమతి కావాలంటూ కూడా కస్టడీ కోరుతూ ప్రస్తుతం పోలీసులు రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రస్తుతం బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా ఇటు పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాదులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇటు బెయిల్ పిటిషన్ దాఖలైన తర్వాత బెయిల్, కస్టడీ పిటిషన్లపైన ఒకేసారి విచారణ జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపించేలాగా, వైషమ్యాలు రెచ్చగొట్టేలాగా ఉన్నాయి కాబట్టి ఇది ప్రధానంగా వ్యూహంలో భాగంగానే జరిగింది అనే ప్రధానమైనటువంటి పోసాని కృష్ణమురళి పైనటువంటి ఆరోపణ. సో ఈ మొత్తం వ్యాఖ్యల వెనక ఎవరున్నారు, ఇంటెన్షనల్గా చేశారా లేకపోతే ఒక క్రమ పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా పోసాని కృష్ణమురళి వెనకుండి చేయించారా అనే కోణంలో దర్యాప్తు జరపాలి అంటే కనుక కస్టడీకి ఇవ్వాలి అనేది ప్రధానంగా పోలీసులు కోరుతారు. అందులో భాగంగానే ప్రస్తుతం పోలీసులు కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రెండింటిపైన రైల్వే కోర్టులో విచారణ జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వసంత్.